Hello everyone, welcome back to my channel. Please like, share and subscribe. Welcome back to audiobook of Rich Dad Poor Dad. అధ్యాయం 2 పాఠం 1. ధనవంతులు డబ్బు కోసం పని చేయరు. నాన్న, నేను ధనవంతుణ్ణి అవ్వాలంటే ఏం చేయాలో చెప్పగలవా? మా నాన్న చదువుతున్న వార్తాపత్రికని పక్కన పెట్టాడు. బాబు, నువ్వు ఎందుకు ధనికుణ్ణి అవ్వాలనుకుంటున్నావు? ఎందుకంటే ఇవాళ జిమ్మీ వాళ్ళమ్మ వాళ్ళ కొత్తగా కొన్న కాడిలాక్ కార్ని నడుపుతూ ఉంటే చూశాను. శని ఆదివారాలు బీచ్ హౌస్లో గడపటానికి వాళ్ళందరూ ఆ కార్లో వెళ్లారు. జిమ్మీ తనతో ఇంకో 3 స్నేహితుల్ని తీసుకువెళ్లాడు. మైక్ని నన్ను రమ్మని పిలవలేదు. మేం బేద పిల్లలం అని మా ఇద్దరిని పిలవడం లేదని వాళ్ళు చెప్పారు. నిజంగా అలా అన్నారా? మా నాన్న నమ్మలేనట్టుగా అడిగాడు. అవును, అలాగే అన్నారు అన్నాను దెబ్బతిన్నట్టుగా. మా నాన్న ఏం మాట్లాడకుండా తలాడించి కళ్ళజోడ్ని మళ్లీ పైకి చూసుకుని వార్తాపత్రిక చదవసాగాడు. జవాబు కోసం ఎదురు చూస్తూ నేనక్కడే నిలబడ్డాను. ఈ సంఘటన జరిగింది 1956లో. నాకప్పుడు 9 ఏళ్లు. నా దురదృష్టం కొద్దీ ధనికుల పిల్లలు చదువుకునే పబ్లిక్ స్కూల్కే నేను కూడా వెళ్లేవాణ్ణి. మా ఊళ్ళో ప్రధానమైన పంట చెరుకు. చెరుకు తోటల మేనేజర్లు, డబ్బున్న మిగతా వాళ్ళు అంటే డాక్టర్లు, వ్యాపారస్తులు, బ్యాంక్ యజమానులు తమ పిల్లల్ని ఈ స్కూల్కే పంపేవారు. అది మొదటి తరగతి నుంచి 6వ తరగతి వరకే. 6వ తరగతి పాస్ అయ్యాక సాధారణంగా వాళ్ళని ప్రైవేట్ స్కూళ్ళకి పంపేవారు. మా కుటుంబం స్కూల్ ఉన్న వీధి వైపు ఉన్న ఇంట్లో ఉండేది. అందుకే నేను ఈ స్కూల్కి వెళ్ళాను. అదే నేను వీధికి అటువైపునున్న ఇంట్లో ఉండి ఉంటే నేను మరో స్కూల్కి వెళ్లేవాణ్ణి. ఆ స్కూల్కి మా కుటుంబం లాంటి కుటుంబాలకి చెందిన పిల్లలే వెళ్లేవారు. 6వ తరగతి పాస్ అయ్యాక వాళ్ళు నేను ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలకి, హై స్కూల్కి వెళ్లేవాళ్ళం. మాలాంటి పిల్లల కోసం ప్రైవేటు స్కూళ్లు లేవు. మా నాన్న పేపరు చదివేసి కింద పెట్టాడు. ఆయన ఏదో ఆలోచనలో మునిగిపోయాడని నాకు అర్థమైంది. ఆయన నెమ్మదిగా, సరే బాబు విను, నువ్వు ధనవంతుణ్ణి అవ్వాలనుకుంటే డబ్బు ఎలా సంపాదించాలో మొదట నేర్చుకోవాలి అన్నాడు. డబ్బు ఎలా సంపాదించాలి అన్నాను. నీ బుర్రని ఉపయోగించు అన్నాడాయన చిరునవ్వు నవ్వుతూ. ఆయన మాటలకి చిరునవ్వుకి అర్థం, నేను నీకు చెప్పేది ఇంతే. నాకు నీ ప్రశ్నకి జవాబు తెలియదు, అందుకని నన్ను ఇరకాటంలో పడేయొద్దు అని. ఒక భాగస్వామ్యం ఏర్పడింది. మర్నాడు పొద్దున్న నేను నా ప్రాణ స్నేహితుడు మైక్కి మా నాన్న చెప్పిన విషయం చెప్పాను. నాకు తెలిసినంత మట్టుకు ఆ స్కూల్లో నేను మైక్ మాత్రమే బేద పిల్లలం. మైక్ కూడా నాలాగే విధివశాత్తు ఈ స్కూల్లో చేరాడు. మా ఊర్లో స్కూళ్ళు ఎక్కడ పెట్టాలో ఎవరో ముందుగానే నిర్ణయించి వాటి సరిహద్దులు గీయటం వలన మేం డబ్బున్నవాళ్ల పిల్లలు చదివే ఈ స్కూల్లోనే చేరవలసి వచ్చింది. నిజానికి మేం బేదవాళ్ళం కాము, కానీ మిగతా పిల్లలందరికీ కొత్త బేస్బాల్ గ్లౌస్, కొత్త సైకిళ్లు ఉండేవి. ఇంకా వాళ్ల దగ్గరుండే వస్తువులన్నీ కొత్తవే కావటంతో మేం బేదవాళ్ళమని మాకు అనిపించేది. మా అమ్మా నాన్న మాకున్న ముఖ్యమైన అవసరాలన్నీ తీర్చేవారు. అంటే తిండి, బట్ట, ఇల్లు అన్నీ ఇచ్చారు. కానీ అంతకు మించి ఇంకేమీ లేదు. నీకేమైనా కావాలంటే దానికోసం కష్టపడి పనిచేయి అనేవాడు మా నాన్న. మాకు చాలా వస్తువులు కావాలి అనిపించేది, కానీ 9 ఏళ్ల పిల్లలకి చెయ్యదగ్గ పని ఏదీ ఉండేది కాదు. మరి డబ్బు సంపాదించాలంటే మనం ఏం చేయాలి అన్నాడు మైక్. నాకు తెలీదు, కానీ నువ్వు నా పార్ట్నర్గా అంటే భాగస్వామిగా ఉంటావా అన్నాను. వాడు ఒప్పుకున్నాడు. అలా ఆ శనివారం ఉదయం మైక్ నా మొట్టమొదటి బిజినెస్ పార్ట్నర్, వ్యాపారంలో భాగస్వామి అయ్యాడు. ఆ రోజు ఉదయమంతా మేమిద్దరం డబ్బు సంపాదించడం ఎలా అనేదాని గురించి ఆలోచించాం. మాకు ఎన్నో మార్గాలు తట్టాయి. జిమ్మీ వాళ్ల బీచ్ హౌస్లో ఏ చీకు చింత లేకుండా మజా చేస్తున్న పిల్లల గురించి కూడా మధ్యన మాట్లాడుకున్నాం. వాళ్ల గురించి తలుచుకుంటే చాలా బాధ అనిపించింది. కానీ అది మాకు మంచే చేసింది. డబ్బు సంపాదించేందుకు అవసరమయ్యే మరిన్ని మార్గాల గురించి మేము ఆలోచించాం. చివరికి ఆ రోజు మధ్యాహ్నం మా బుర్రల్లో తలుక్కున ఒక పెద్ద మెరుపు మెరిసింది. మైక్ ఏనాడో చదివిన ఒక సైన్స్ పుస్తకంలోని ఒక అంశం ఆ ఉపాయాన్ని తట్టేలా చేసింది. ఎంతో ఉత్సాహంగా మేం కరచలనం చేశాం. మా భాగస్వామ్యానికి ఇప్పుడొక వ్యాపారం దొరికింది. ఆ తర్వాత కొన్ని వారాల పాటు నేను మైక్ మా ఇరుగు పొరుగున ఉన్న వాళ్ళ ఇళ్ళన్నిటికీ వెళ్లి తలుపులు తట్టి వాళ్ళని తమ ఖాళీ టూత్పేస్ట్ ట్యూబుల్ని పారేయకుండా మా కోసం దాచిపెట్టగలరా అని అడిగాం. మా వైపు వాళ్ళందరూ చాలా వింతగా చూశారు. కానీ పెద్దవాళ్లు చిరునవ్వు నవ్వుతూ మా కోరికని మన్నించారు. కొందరు వాటితో మేమేం చేస్తామని అడిగారు. మేం మీకు చెప్పాం, అది వ్యాపార రహస్యం అని జవాబు చెప్పాం. వారాలు గడిచిన కొద్దీ మేం మా అమ్మకి పెద్ద తలనొప్పిగా తయారయ్యాం.
మా ముడి సరుకుని దాచిపెట్టుకోవడానికి ఆవిడ వాషింగ్ మిషన్ పక్కనే ఉన్న చోటుని ఎంచుకున్నాం. ఒక పాత అట్టపెట్టి తీసుకున్నాం. అందులో మునుపు కెచప్ సీసాలు ఉండేవి. రోజురోజుకి మా ట్యూబుల సంఖ్య పెరగసాగింది. చివరికి మా అమ్మ ఇంకా భరించలేకపోయింది. పొరుగువారు వాడి పారేసిన ఆ చెత్త ట్యూబులు ఆమెకి చిర్రెత్తించాయి. ఏం చేస్తున్నారా మీరు అని అడిగిందావిడ. మళ్ళీ అది ఓ వ్యాపార రహస్యం అనే జవాబును నేను వినదలుచుకోలేదు. వెంటనే వీటిని ఇక్కడ్నుంచి తీసేయకపోతే నేను బయట విసిరి పారేస్తాను అంది. మైక్ నేను ఎంతో బతిమాలాం. తొందరలోనే మాకు కావలసినన్ని ట్యూబులు చేరతాయని, అప్పుడు మా పని మొదలు పెడతామని అన్నాం. ఇంకో ఇద్దరు త్వరలోనే వాళ్ల పేస్ట్ పూర్తిగా వాడేసి తమ ట్యూబులు మాకిస్తారని, వాటి కోసమే ఎదురు చూస్తున్నామని చెప్పాం. మా అమ్మ మరో వారం గడివిచ్చింది. మా వ్యాపారాన్ని మొదలు పెట్టే తేదీ దగ్గర పడింది. మా ఒత్తిడి పెరిగింది. నా మొట్టమొదటి భాగస్వామ్యం చిక్కుల్లో పడింది. గోదాముని వెంటనే ఖాళీ చేయమని స్వయాన నా కన్నతల్లే నోటీస్ ఇచ్చింది. మా పొరుగున ఉన్నవాళ్లతో త్వరగా టూత్పేస్ట్ని ఖాళీ చేయమని చెప్పే బాధ్యత మైక్ మీద పడింది. ఎలాగూ మీ పళ్ళ డాక్టర్ మిమ్మల్ని ఎక్కువసార్లు పళ్ళు తోమకమని చెప్తున్నారు కదా అన్నాడు వాడు వాళ్లతో. నేను ఉత్పత్తికి సంబంధించిన పనులని చూడసాగాను. ఒకరోజు మా నాన్న తన స్నేహితుణ్ణి వెంటబెట్టుకుని ఇల్లు చేరేసరికి 9 ఏళ్ల పిల్లలు ఇద్దరు కారు గేట్లోంచి ఇంటికి వచ్చేదారిలో ఏదో పెద్ద పనిలో మునిగి ఉండటం చూశాడు. అంతటా మెత్తని తెల్లని పొడి పరుచుకుని ఉంది. ఒక పొడుగాటి బల్ల మీద స్కూల్లో ఇచ్చిన చిన్న చిన్న అట్టపెట్టెలు కనిపించాయి. ఇంట్లో వాడుకునే హబీచి గ్రిల్ కణకణమండే నిప్పులు కూడా కనిపించాయి. కారు గ్యారేజీ ముందు మా ఉత్పత్తి పనులు అడ్డంగా ఉండటంతో మా నాన్న కారుని దూరంగా పార్క్ చేసి జాగ్రత్తగా నడిచి మా వైపే రాసాగాడు. నాన్న ఆయన స్నేహితుడు మా దగ్గరకు వచ్చి నిప్పుల మీద ఒక స్టీల్ గిన్నెలో టూత్పేస్ట్ ట్యూబులు కరగటం చూశారు. ఆ రోజుల్లో టూత్పేస్ట్ ప్లాస్టిక్ ట్యూబుల్లో వచ్చేది కాదు. వాటిని సీసంతో తయారు చేసేవారు. అందువల్ల ఒకసారి పెయింట్ కాలిపోయాక ఆ ట్యూబుల్ని స్టీల్ గిన్నెలోకి వేసేసి అవి పూర్తిగా కరిగిపోయి ద్రవంగా మారేదాకా నిప్పుల మీద ఉంచాం. అమ్మ వంటింట్లో ఉండే పటకారుతో స్టీలు గిన్నెని వంచి పాల డబ్బాల్లోని సన్నని మూతిగుండా ఆ కరిగిన సీసాన్ని వాటిలో పోసాం. ఆ పాల డబ్బాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో నింపాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నీళ్లతో కలపకముందు పొడిలా ఉంటుంది. అదే కిందంతా పడింది. తొందరపాటు వల్ల నేను ఆ సంచిని తన్నేశాను. అక్కడేదో పెద్ద మంచు తుఫాను వచ్చినట్లు ఆ ప్రాంతమంతా తెల్లని పొడితో నిండిపోయింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన అచ్చులకి ఖాళీ పాల డబ్బాలు, బయట కవర్లు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఉన్న చిన్న రంధ్రంలోంచి మేమిద్దరం జాగ్రత్తగా కరిగించిన సీసం పోయటం మా నాన్న ఆయన స్నేహితుడు చూస్తూ నిలబడ్డారు. జాగ్రత్త అన్నాడు మా నాన్న. నేను తల పైకెత్తకుండానే సరేనన్నట్లు తల ఊపాను. చివరికి కరిగిన సీసం డబ్బాలో పోయటం అయిపోయాక నేను స్టీలు గిన్నెని కింద పెట్టి నాన్నవైపు చూసి నవ్వాను. ఏం చేస్తున్నారా మీరిద్దరూ? కుతూహలంతో కూడిన చిరునవ్వు నవ్వుతూ అడిగారాయన. నువ్వు చేయమన్న పనే చేస్తున్నాం. మేము ధనవంతులం కాబోతున్నాం అన్నాను. అవును, మేమిద్దరం భాగస్వాములం అన్నాడు మైక్ తలాడిస్తూ పళ్ళన్నీ బయటపెట్టి. మరైతే ఈ ప్లాస్టిక్ అచ్చుల్లో ఉన్నదేమిటి నాన్న అడిగాడు. చూడు, వీటిలో ఒక చక్కటి వస్తువు తయారై ఉంటుంది అన్నాను. ఒక చిన్న సుత్తితో నెమ్మదిగా అచ్చుల్ని తట్టాను. అది మధ్యలో 2 ముక్కలుగా విడింది. చాలా జాగ్రత్తగా ప్లాస్టర్ పై ముక్కని పట్టుకుని పైకి లాగాను. దానిలోంచి ఒక సీసపు నాణెం బయటపడింది. ఇదేం పనిరా, సీసంతో నాణేలు తయారు చేస్తున్నారా అన్నాడు నాన్న. సరిగ్గా చెప్పారు, మీరు చెప్పినట్టే చేస్తున్నాం. మేము డబ్బు తయారు చేస్తున్నాం అన్నాడు మైక్. మా నాన్న స్నేహితుడు పగలబడి నవ్వసాగాడు. మా నాన్న కూడా నవ్వుతూ నమ్మలేనట్లు తల ఆడించాడు. ఆయన ఎదురుగా వాడిపాడేసిన టూత్పేస్ట్ ట్యూబులు, నిప్పులు, 2 9 ఏళ్ల కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ల ఒంటి నిండా తెల్లటి పొడి, మొహం నిండా నవ్వులు. ఆయన మమ్మల్ని మా పని వదిలేసి మెట్ల మీద తన పక్కన కూర్చోమని పిలిచాడు. చిరునవ్వు నవ్వుతూ చాలా మెత్తగా నకిలీ డబ్బు గురించి వివరంగా చెప్పాడు. మా కలలన్నీ కుప్పకూలాయి. అయితే ఇది తప్పుడు పనా? మైక్ వణికే గొంతుతో అడిగాడు. వాళ్ళ మా నాన్న వాళ్ళని వదిలేయండి. వాళ్ళకి సహజంగా ఉన్న నేర్పుని వాళ్ళు పెంపొందించుకుంటారు అన్నాడు నాన్న స్నేహితుడు. మా నాన్న ఆయనకేసి తీవ్రంగా చూశాడు. అవును, ఇది చట్ట వ్యతిరేకమైన పనే. కానీ మీరిద్దరూ చాలా సృజనాత్మకత కలిగి ఉన్నవాళ్ళు, సొంతంగా ఆలోచించగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు. మీరు దాన్ని ఉపయోగించుకోండి. మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది అన్నాడు నాన్న మృదువుగా. ఎంతో నిరాశతో నేను మైక్ ఒక 20 నిమిషాల పాటు మౌనంగా కూర్చుని ఉండిపోయాం.
ఆ తర్వాత మేమక్కడ పరిచిన వస్తువులన్నిటినీ తీసి ఆ చోటుని శుభ్రం చేయసాగాం. మొదటి రోజే మా వ్యాపారం పడుకుంది. అక్కడ పడిన పొడిని ఊడుస్తూ నేను మైక్తో, జిమ్మీ వాడి స్నేహితులు చెప్పింది నిజమేరా, మనం బేదవాళ్ళం అన్నాను. మా నాన్న వెళ్ళబోతుండగా నేను అలా అన్నాను. ఆయన వెనక్కి తిరిగాడు. ఒరే పిల్లలు, మీరు చేతులెత్తేస్తేనే మీరు బేదవాళ్ల కింద జమ కట్టబడతారు. అన్నిటికన్నా ముఖ్యమైన సంగతేమిటంటే మీరు ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. చాలామంది డబ్బు సంపాదించడం గురించి మాట్లాడటం, కలలు కనడం మాత్రమే చేస్తారు. మీరు ఏదో ఒకటి చేసి చూపించారు. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీ ప్రయత్నాలు ఆపొద్దు. ఇంకేమైనా మార్గాలు వెతకండి. మైక్, నేను మౌనంగా నిల్చుండిపోయాం. ఆయన మాటలు మాకు చక్కగా ఉన్నాయనిపించింది. కానీ ఏం చేయాలో మట్టుకు తెలియలేదు. మరైతే నువ్వు ధనవంతుడివి కాలేకపోయావేం నాన్నా అన్నాను. నేను స్కూల్లో టీచర్గా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. స్కూలు టీచర్లకి అసలు ధనవంతులవ్వాలన్న ఆలోచనే ఉండదు. మాకు పాఠాలు చెప్పటం మాత్రమే ఇష్టం. నీకు సాయం చేయాలని ఉంది. కానీ నాకు నిజంగానే డబ్బు సంపాదించటం చేతకాదు. మైక్, నేను మళ్ళీ ఆ చోటుని శుభ్రం చేయటం మొదలుపెట్టాం. మీ బాధ నాకు అర్థమవుతుంది. మీరిద్దరూ డబ్బు సంపాదించడం ఎలాగో నేర్చుకోవాలనుకుంటే నన్ను అడక్కండి మైక్. మీ నాన్నతో మాట్లాడి చూడు. మా నాన్నతోనా అన్నాడు మైక్ మొహం చిట్లించి. అవును, మీ నాన్నతోనే అన్నాడు మా నాన్న నవ్వుతూ. ఆ తర్వాత మీ నాన్నకి నాకు ఒకే బ్యాంకులో అకౌంట్ ఉంది. ఆ బ్యాంక్ మేనేజర్కి మీ నాన్నని ఎంత పొగిడినా తనివి తీరదు. ఆయన్ని ఆకాశాన్ని ఎత్తేస్తాడు. డబ్బు సంపాదించటంలో మీ నాన్నకి అద్భుతమైన తెలివితేటలున్నాయని అంటూ ఉంటాడు ఆయన అని అన్నాడు. మా నాన్నక మైక్కి ఇంకా నమ్మకం కుదరలేదు. అయితే స్కూల్లోని మిగతా ధనవంతుల పిల్లల్లాగా మా దగ్గర కూడా మంచి కారు, మంచి ఇల్లు లేవేం అన్నాడు. మంచి కారు, మంచి ఇల్లు ఉన్నంత మాత్రాన వారంతా ధనవంతులని అర్థం కాదు. డబ్బు సంపాదించడం అటువంటి వాళ్ళకి తెలుసని అనలేం. జిమ్మీ వాళ్ళ నాన్న చెరుకు సేద్యం చేస్తాడు. ఆయనకి నాకు పెద్ద తేడా లేదు. ఆయన ఒక కంపెనీలో పనిచేస్తాడు. నేను ప్రభుత్వ ఉద్యోగిని. ఆయన కంపెనీ ఆయనకి కారిస్తుంది. ఆయన పనిచేసే షుగర్ కంపెనీ చిక్కుల్లో ఉంది. త్వరలోనే ఆయన దగ్గర ఏమీ లేకుండా పోవచ్చు. మీ నాన్న అలా కాదు మైక్. ఆయన ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాడు. కొన్నేళ్లలో ఆయన గొప్ప ధనవంతుడు అవుతాడని నా అంచనా అన్నాడు మా నాన్న. అది విని మళ్ళీ మా ఇద్దరికి ఉత్సాహం పుంజుకుంది. చాలా చురుగ్గా మళ్ళీ మేం పడేసిన చెత్తంతా శుభ్రం చేయసాగాం. మా మొదటి వ్యాపార ప్రయత్నం విఫలమైంది. అదంతా దాని తాలూకు చెత్తే. శుభ్రం చేస్తూనే మేమిద్దరం మైక్ వాళ్ళ నాన్నని ఎక్కడ ఎప్పుడు కలుసుకోవాలా అని ఆలోచించాం. అసలు సమస్య ఏమిటంటే ఆయన రాత్రి బాగా పొద్దుపోయే వరకు పనిచేసి గాని ఇంటికి రాడు. ఆయన బోలెడన్ని గోదాములకి, భవనాలను నిర్మించే ఒక కంపెనీకి, వరుస కొట్లకి అంటే చైన్ స్టోర్స్, 3 రెస్టారెంట్లకి అధిపతి. హోటళ్లు నడపటం వల్లనే ఆయన రాత్రులు ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. మేం శుభ్రం చేయటం అయ్యాక మైక్ బస్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మైక్ ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్నతో మాట్లాడతానని, డబ్బు సంపాదించటం ఎలాగో ఆయన్ని కనుక్కుంటానని అన్నాడు. ఎంత రాత్రైనా నాకు ఫోన్ చేసి వాళ్ళ నాన్న ఏమన్నాడో చెప్తానని కూడా మాటిచ్చాడు. మా ఫోన్ రాత్రి 8:30కి మోగింది. సరే, వచ్చే శనివారం అని నేను ఫోన్ పెట్టేశాను. మైక్ వాళ్ళ నాన్న మాతో మాట్లాడటానికి అంగీకరించాడు. శనివారం ఉదయం 7:30కి నేను పేదవాళ్లుండే పేటకి వెళ్లే బస్సు ఎక్కాను. పాఠాలు మొదలుపెట్టాం. నేను నీకు గంటకి 10 సెంట్లు ఇస్తాను. 1956లో చెల్లించే జీతాల ప్రమాణం తీసుకున్నా కూడా 10 సెంట్లంటే చాలా తక్కువే. మైకేల్, నేను ఆ రోజు ఉదయం 8 గంటలకి వాళ్ళ నాన్నని కలిశాం. ఆయన అప్పటికే పని ప్రారంభించి గంట సేపటికి పైనే అయింది. నేను అక్కడికి వెళ్లేసరికి కన్స్ట్రక్షన్ సూపర్వైజర్, నిర్మాణాలని పర్యవేక్షించే వ్యక్తి అప్పుడే తన బండిలో బయటికి వెళ్తున్నాడు. నేను పరిశుభ్రంగా ఉన్న వాళ్ళ చిన్న ఇంట్లోకి నడిచాను. తలుపు దగ్గరే నాకు మైక్ ఎదురుపడ్డాడు. మా నాన్న ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మనల్ని వెనక వైపు వరండాలో కూర్చోమన్నాడు అన్నాడు మైక్ తలుపు తెరుస్తూ. ఆ పాతకాలం నాటి ఇంట్లోకి నేను అడుగు పెట్టేసరికి చెక్క నేల కిర్రుమని చప్పుడు చేసింది. గడప దాటగానే ఒక చవకబారు కాళ్ళు తుడుచుకునే పీచు కనిపించింది. ఆ పీచు కూడా ఇన్నేళ్లుగా ఎందరో నడిచినా ఆ నేల మీద మరకలు మచ్చలు కనిపించకుండా వేశారు. అది శుభ్రంగా ఉన్నా దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. ఇరుగ్గా ఉన్న లివింగ్ రూంలోకి అడుగు పెట్టగానే నాకు ఊపిరాడలేదు.
ఆ గది నిండా బూజు పట్టిన పాత ఫర్నిచర్ వాసన. ఆ ఫర్నిచర్ ఏ మ్యూజియంలోనో ఉండదగ్గదని అనుకున్నాను. ఆ గదిలోని సోఫాలో ఇద్దరు స్త్రీలు కూర్చుని ఉన్నారు. ఇద్దరు వయసులో మా అమ్మ కన్నా కొద్దిగా పెద్దవారై ఉంటారు. వాళ్ళకి ఎదురుగా ఒక అతను పనివాడి దుస్తులు వేసుకుని కూర్చున్నాడు. అతను కాకి ప్యాంటు, కాకి షర్టు వేసుకున్నాడు. అతని బట్టలు శుభ్రంగా ఇస్త్రీ చేసి ఉన్నప్పటికీ గంజు పెట్టినవి కావు. అతను మా నాన్నకన్నా 10 ఏళ్లు పెద్ద ఉండవచ్చు. అంటే 45 ఏళ్లు ఉంటాయేమో. నేను మైక్ గదిలోంచి వెళ్తుంటే వాళ్ళు మమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వారు. నేను సిగ్గుపడుతూ చిరునవ్వు నవ్వాను. మేము వంటింట్లోంచి ఇంటి పెరటి వైపుకి వరండాలోకి వెళ్ళాం. వాళ్ళెవరు అన్నాను. ఓ వాళ్ళు మా నాన్న దగ్గర పనిచేస్తారు. అక్కడున్న అతను మా నాన్న గోదాముల్ని చూసుకుంటాడు. ఆ ఆడవాళ్ళిద్దరూ హోటల్ నడుపుతారు. ఇంట్లోకి వస్తూ బయట నువ్వు చూసిన ఆయన ఇక్కడ్నుంచి 50 మైళ్ళ పొడవున రోడ్డుని వేసే పనిని పర్యవేక్షిస్తున్నాడు. ఇంకో సూపర్వైజర్ నువ్వు రాకముందే వెళ్ళిపోయాడు. ఆయన ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చూస్తున్నాడు. ఈ పనులు ఇలా ఎప్పుడు సాగుతూనే ఉంటాయా? ఎప్పుడూ కాదు గాని తరచూ జరుగుతూ ఉంటాయి. నా పక్కనే కుర్చీ జరిపి కూర్చుంటూ మైక్ నవ్వుతూ అన్నాడు. మనిద్దరికీ డబ్బు సంపాదించడం ఎలాగో నేర్పుతావా అని నేను మా నాన్నని అడిగాను అన్నాడు మైక్. అలాగా, దానికి ఆయనేమన్నారు మరి? నేను నా కుతూహలాన్ని బయటికి చూపించకుండా అడిగాను. ముందు ఆయన నాకేసి వింతగా చూశాడు. ఆ తర్వాత ఆయన మనకొక ఆఫర్ ఇస్తానన్నాడు. ఓ అన్నాను నా కుర్చీని ముందుకి వెనక్కి ఊపుతూ. తరువాత కుర్చీని వెనక్కి వాల్చి గోడ కానించి కూర్చున్నాను. మైక్ కూడా అదే పని చేశాడు. ఆ ప్రస్తావన ఏమిటో నీకు తెలుసా అని అడిగాను. తెలీదు, కాని ఇంకాసేపట్లో తెలుసుకుంటాం కదా. హఠాత్తుగా మైక్ వాళ్ళ నాన్న శిథిలావస్థలో ఉన్న తలుపు తెరుచుకుని వరండాలోకి వచ్చాడు. మైక్, నేను గబుక్కున లేచి నిలబడ్డాం. అది గౌరవంతో కాదు, ఆయన అలా హఠాత్తుగా వచ్చేసరికి మేం ఉలికిపడ్డాం. ఏం అబ్బాయిలు రెడీయా? మా పక్కనే కూర్చునేందుకు కుర్చీ లాక్కుంటూ అడిగారాయన. మేం గోడ కానించిన కుర్చీలు సరిగ్గా నేల మీదకు దించి తలలు ఆడించాం. మైక్ వాళ్ళ నాన్న ఆజానుబాహువు, 6 అడుగుల భారీ మనిషి. 200 పౌండ్లు బరువు ఉంటాడు. మా నాన్న ఈయనకన్నా పొడుగు, కాని బరువు ఇంచుమించు ఈయనంతే ఉంటాడు. ఈయనకన్నా 5 ఏళ్లు పెద్ద మా నాన్న. వాళ్ళిద్దరికీ పోలికలున్నాయనిపించింది నాకు. ఇద్దరూ ఒకే జాతికి చెందినవారు కాకపోయినప్పటికీ బహుశా వాళ్ళిద్దరిలో ఉన్న శక్తి ఒకటే అయి ఉంటుంది. రాబర్ట్, నీకు డబ్బు సంపాదించడం ఎలాగో తెలుసుకోవాలనుందని మైక్ నాతో అన్నాడు. నిజమా? నేను భయపడుతూనే గబగబా తల పైకి కిందకి ఆడించాను. ఆయన మాటల్లోనూ చిరునవ్వులోనూ ఒక రకమైన సామర్థ్యం కనిపించింది. సరే, నేనేం చేయదలుచుకున్నానో చెప్తాను. నేను మీకు ఆ కళ నేర్పుతాను, కాని క్లాసుల్లో లాగా కాదు. నేను చెప్పే పాఠాలకి బదులుగా మీరు నాకు పనులు చేసి పెట్టాలి. మీరు పని చేయకపోతే నేను నేర్పటం మానేస్తాను. మీరు నా కోసం పని చేస్తే నేను మీకు త్వరగా నేర్పగలుగుతాను. మీరు స్కూల్లో లాగా ఊరికినే కూర్చుని వింటాం అంటే మాత్రం నేను నా సమయాన్ని వృధా చేసుకున్నట్టే. ఇది నేను మీకిచ్చే ఆఫర్. ఒప్పుకుంటారో లేదో అది మీ ఇష్టం. ముందుగా నేనొక ప్రశ్న అడగవచ్చా అన్నాను. వీల్లేదు, నేను చెప్పిన దానికి సరే అనండి లేదా కాదు అనండి, అంతే. నాకు బోలెడన్ని పనులుంటాయి. నా సమయాన్ని వృధా చేయలేను. మీరు ఏ విషయమూ నిర్ణయించుకోలేకపోతే మీరు ఎప్పటికీ డబ్బు సంపాదించడం నేర్చుకోలేరనే అర్థం. అవకాశాలు వస్తూ పోతూ ఉంటాయి. త్వరగా నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకోవటం కూడా ముఖ్యమైన నేర్పు అని తెలుసుకోండి. మీరొక అవకాశాన్ని కోరారు, అది మీకు దొరుకుతుంది. ఈ స్కూలు 10 సెకండ్లలో ప్రారంభం కానూవచ్చు, ముగిసిపోనూవచ్చు అన్నాడాయన కొంచెం నవ్వుతూ. సరే అన్నాను. సరే అన్నాడు మైక్. గుడ్. మిసెస్ మార్టిన్ 10 నిమిషాల్లో నన్ను కలవడానికి వస్తుంది. ఆమెతో మాట్లాడటం అయిపోయాక మీరిద్దరూ ఆమెతో కారులో నా సూపర్ మార్కెట్కు వెళ్ళండి. అక్కడ మీరు పని మొదలు పెట్టవచ్చు. ప్రతి శనివారం మీరు 3 గంటల పాటు అక్కడ పనిచేయాలి. నేను మీకు గంటకి 10 సెంట్లు చొప్పున జీతం ఇస్తాను అన్నాడాయన. కానీ ఈరోజు నేను సాఫ్ట్ బాల్ ఆటకు వెళ్ళాలి అన్నాను. మైక్ వాళ్ళ నాన్న గొంతు గంభీరంగా మారిపోయింది. సరేనా కాదా అన్నాడు. సరే చేస్తాను అన్నాను. పనిచేసి డబ్బులు సంపాదించడం ఎలా అనేది సాఫ్ట్ బాల్ ఆడటం కన్నా ముఖ్యమని అనిపించింది. 30 సెంట్లు సంపాదించాక ఒక అందమైన శనివారం ఉదయం 9 గంటలకి నేను మైక్ మిసెస్ మార్టిన్ ఆధ్వర్యంలో పనిచేయసాగాం. ఆమె చాలా నెమ్మదస్తురాలు, ఎంతో ఓర్పుగలది. మా ఇద్దరిని చూస్తూ పెరిగి పెద్దవాళ్లై ఎక్కడో దూరంగా ఉన్నా తన 2 కొడుకులు గుర్తొస్తున్నారని ఎప్పుడూ అంటూ ఉండేది. చాలా దయాగుణం కలదైనప్పటికీ కష్టపడి పనిచేయటం ఆవిడ పద్ధతి. మా చేత కూడా బాగా పనిచేయించేది. పని విషయంలో ఆమె చాలా కఠినంగా ప్రవర్తించేది.
3 గంటల సేపు మేము ఆహార పదార్థాలున్న సీల్ చేసిన డబ్బాల మీద దుమ్ముని ఈకల కుంచెతో దులిపే పనిచేశాం. ఒక్కొక్క డబ్బాని అరలోంచి తీసి దుమ్ము పూర్తిగా పోయేదాకా దులపటం, మళ్లీ వాటినన్నింటినీ షెల్ఫ్లో సర్దటం మా పని. ఆ పని చేయటం మాకు చాలా బాధగా అనిపించింది. విసుగు పుట్టింది. మైక్ వాళ్ళ నాన్నకి ఇటువంటి చిన్న సూపర్ మార్కెట్లు 9 ఉన్నాయి. వాటి ముందు కార్లు పార్క్ చేయటానికి బోలెడంత ఖాళీ జాగాలు ఉన్నాయి. ఆయన్ని నేను నా రిచ్ డాడ్ అంటూ ఉంటాను. ఆ సూపర్ మార్కెట్లు ఈనాడు పొద్దున్న 7 నుంచి రాత్రి 11 వరకు మన సౌకర్యం కోసం తెరిచి ఉంచే కన్వీనియన్స్ స్టోర్లకి మొట్టమొదటి రూపాలు. మామూలుగా జనం నివసించే చోట ఉండే కిరాణా కొట్లు లాంటివి. అక్కడ పాలు, బ్రెడ్, వెన్న, సిగరెట్టు లాంటివి దొరుకుతాయి. సమస్య ఏమిటంటే ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం లేని కాలంలో ఈ ప్రాంతం హవాయిలాగా బాగా వేడిగా ఉండేది. వేడి వల్ల షాపుల తలుపులు మూసి ఉంచటం వలన వీలయ్యేది కాదు. కొట్టుకి 2 వైపులా ఉండే తలుపుల్ని తెరిచే ఉంచేవారు. ఒకటి రోడ్డు వైపున, ఇంకొకటి పార్కింగ్ ఏరియా వైపున ఉండేవి. ఏదైనా కారు వచ్చి పార్క్ చేసినప్పుడల్లా దుమ్ము రేగి కొట్లో ఉండే వస్తువుల మీద పడేది. అందుకని షాపుల్లో ఎయిర్ కండిషనింగ్ ఏర్పడేదాకా మాకు ఉద్యోగం ఉంటుందనే చెప్పాలి. 3 వారాలు వరుసగా మేమిద్దరం మిసెస్ మార్టిన్ కింద 3 గంటల సేపు పనిచేశాం. మధ్యాహ్నానికల్లా మా పని అయిపోయేది. అప్పుడామె మా చేతుల్లో 3 చిన్న చిన్న 10 సెంట్లు ఉంచేది. 1950ల్లో 9 ఏళ్లకి 30 సెంట్లు సంపాదించడం మాకు గొప్ప ఉత్సాహాన్ని ఇవ్వలేదు. ఆ రోజుల్లో కామిక్ పుస్తకాలు ఒక్కటికి 10 సెంట్లు ఉండేవి. అందుకని నేను నా డబ్బుతో తరచూ అవి కొనుక్కుని ఇంటికి వెళ్లేవాణ్ణి. 4వ వారంలో బుధవారానికెల్లా నేనీ పని మానేయటానికి సిద్ధమయ్యాను. మైక్ వాళ్ళ నాన్న దగ్గర డబ్బెలా సంపాదించాలో నేర్చుకుందామని నేనీ పని చేయటానికి ఒప్పుకున్నాను. కాని గంటకి 10 సెంట్లు సంపాదించటం కోసం నేను బానిసలా బతుకుతున్నానని అనిపించింది. పైగా ఆ మొదటి శనివారం తర్వాత మళ్ళీ నాకు మైక్ వాళ్ళ నాన్న కనిపించలేదు. మధ్యాహ్నం లంచ్ టైంలో నేను పని మానేస్తున్నాను అని మైక్తో చెప్పాను. స్కూల్లో దొరికే భోజనం ఘోరంగా ఉంటుంది. స్కూల్ బోర్ కొడుతుంది. ఇక నాకు శనివారాల కోసం ఎదురు చూడటం అనేది కూడా ఇప్పుడు లేకుండా పోయింది. కాని ఆ 30 సెంట్లు నన్ను ప్రలోభ పెట్టడం వలన ఆ పని ఒప్పుకున్నాను. ఈసారి మైక్ నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు అన్నాను కోపంగాను నిస్సహాయంగాను. మా నాన్న ఇలా జరుగుతుందని అన్నాడు. నువ్వు పని మానేయాలనుకున్న క్షణాన్న ఆయన్ని కలవమని నీతో చెప్పమన్నాడు. ఏమిటి అన్నాను కోపం పట్టలేక. అంటే నేను ఈ పనితో విసిగిపోయేదాకా ఆయన వేచి చూస్తున్నాడా? అలాగే అనుకో. మా నాన్న అదో రకం. మీ నాన్న స్కూల్లో పాఠాలు నేర్పే విధంలో నేర్పడు. మీ అమ్మా నాన్న పెద్ద పెద్ద ఉపన్యాసాలిస్తారు. మా నాన్న మౌనంగా పనిచేస్తాడు. అట్టే మాట్లాడడు. శనివారం దాకా కాస్త ఆగు. నువ్వు సిద్ధంగా ఉన్నావని ఆయనకు నేను చెప్తాను అన్నాడు మైక్. అంటే ఇంతకాలం నాతో నాటకాలాడారా? అది కాదులే కాని ఇది అని చెప్పలేను. అయినా కావచ్చు. శనివారం నాన్నే నీకు వివరంగా అన్నీ చెప్తారులే.